యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినాడు. నేటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న వారు దోమ నాంచారమ్మ గారు, ఐతనగర్ తెనాలి నుంచి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువ పెట్టించెను. అది 60 మూరల ఎత్తును ఉండెను. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ రాజుకు నెబుకద్నెజరు బబులోను సంస్థానానికి మరి ఎంతో గొప్ప రాజుగా ఆనాటి దినాలలో ఉండేవారు. నెబుకద్నెజరు బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆయన యూదుల మీదకి దండెత్తి యూదులను చెరకొని బానిసలుగా తీసుకొని బబులోను దేశానికి వెళ్ళారు. అయితే ఆయన తన యొక్క పరాక్రమాన్ని బట్టి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి అటువంటి విజయాన్ని తను దక్కించుకున్నాడని అతిశయపడుతూ ఉండేవాడు. నా తర్వాత ఈ రాజ్యం ఏమైపోతుందో అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనాన్ని చూపించారు. ఒక కళ ద్వారా ఆ యొక్క దర్శనము కనబడినప్పుడు ఆ కళను అతను మర్చిపోయిన సందర్భంలో దానియేలు మరి అతను మర్చిపోయిన కళను, దాని భావాన్ని కూడా తెలియజేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, మరి యూదుల యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో యెహోవా దేవుని గురించిన గొప్పతనాన్ని నెబుకద్నెజరుకి పరిచయం చేసినప్పుడు నెబుకద్నెజరు మరి దానియేలు యొక్క దేవుడే దేవుడు, అటువంటి దేవుణ్ణి మరి ఆ యొక్క తన బిడ్డలకు స్వప్న భావాలను తెలియజేసి మరి ఆయన జ్ఞాన వివేకాలని అనుగ్రహించిన ఇటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి అని చెప్పిన ఈ నెబుకద్నెజరు అతను చూసినటువంటి కళలో అతనికి కనబడినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని గమనించినప్పుడు ఆ యొక్క విగ్రహముకు బంగారు తల ఉంది. అయితే దానియేలు కళను వివరించినప్పుడు ఆ బంగారపు తల నెబుకద్నెజరుకు సూచనగా ఉందని చెప్పినప్పుడు అతడు అనుకున్నాడు మరి ఒక బంగారపు ప్రతిమని చేయించాలని చెప్పేసి. సో ఆయన ఏం చేశారు అంటే రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించారండి. చేయించేది బబులోను దేశంలోని దూరాయ అనే ఒక పెద్ద మైదానం ఉంటే ఆ మైదానంలో దాన్ని నిలువ పెట్టించి మరి అది చాలా పెద్దది, దాని కొలతలు కూడా ఇవ్వబడి ఉన్నాయి. 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండిందంట. మరి ఇదంతా కూడా బంగారంతో చేశారో లేదంటే కనుక చెక్కతో చేయబడినటువంటి విగ్రహం మీద బంగారపు పూత మరి పూసారు. కామన్గా ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా విగ్రహాలను తయారు చేసేవాళ్ళంట. ఏదైనా ఒక లోహంతో కానీ లేదంటే కనుక మరి ఒక చెక్కతో కానీ ఒక రూపాన్ని చేసి దాని మీద బంగారపు పూతని పూయించేవారు. మరి ఏ విధముగా మరి స్వచ్ఛమైన బంగారంతో చేయించారో లేదంటే కనుక మరి చెక్కతో చేయించిన ప్రతిమకి బంగారపు పూత పూయించారో మనకు తెలియదు. కానీ ఒక బంగారపు ప్రతిమను చేయించి 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పు కలిగిన ఆ యొక్క భయంకరమైనటువంటి ఒక విగ్రహ రూపాన్ని చేయించి మరి ఆ మైదానంలో నిలవ పెట్టించాడు. నెబుకద్నెజరు తన ఆలోచన, తన హృదయంలో వచ్చిన ప్రతి ఆలోచన చొప్పున కూడా నడుస్తూ అలాగే ప్రజలందరూ కూడా నడవాలి అని చెప్పేసి మరి ఆ యొక్క ఒక శాసనాన్ని, ఒక నియమాన్ని పెట్టాడు. ఏమిటి అంటే ఆ బంగారపు తల ఏదైతే దర్శనంలో కనబడిందో అది తనకే సూచనగా ఉంది కాబట్టి రాజే దేవుడిగా మరి పూజించబడాలన్న ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే ఒక ప్రతిమను చేయించి ఆ యొక్క ప్రతిమకి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించాలి, ప్రతి ఒక్కరు కూడా పూజించాలి, సాగిలపడి మ్రొక్కాలి, నైవేద్యాలు అర్పించాలి. ఒక దేవతకి, ఒక దేవునికి ఎటువంటి గౌరవాన్ని ఇస్తారో ఆ యొక్క గౌరవాన్ని ఆ యొక్క ప్రతిమకి ఇవ్వాలి అని ఒక శాసనాన్ని చేశాడండి. చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంస్థానాధిపతులు, ఖజానాదారులు, న్యాయాధిపతులు, మరి విధాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ, ధర్మశాస్త్ర విధాయకులు, మరి వారందరూ కూడా ఆధిక్యత వహించిన వారు, అంత హై అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యంలో వారందరూ కూడా వచ్చి మరి ఆ యొక్క బంగారు ప్రతిమ ప్రతిష్ఠ చేయబడినప్పుడు అందరూ కూడా వచ్చి దానికి నమస్కరించాలి. అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మరి ఆ రకరకాల వాయిద్యాలని వారు వాయిస్తూ ఉంటారు. అన్ని రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వీణని, విపంచకని, మరి సింఫోనియా, పెద్ద వీణ, మరి ఇలాంటి ఆ యొక్క వాద్యనాదాలన్నీ కూడా వినబడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి మరి ముఖ్యులు, ప్రముఖులందరూ కూడా రాజుతో సహా ఆ యొక్క బంగారు విగ్రహానికి పూజించి నమస్కరించి నీవే మాకు దేవుడివి, నీవే మాకు దేవతివి అని మ్రొక్కాలి అని ఒక శాసనాన్ని చేశారు. ప్రియులారా, మనం గమనించినప్పుడు మనిషి చేయించిన ఒక విగ్రహము మనిషికి దేవుడు ఎలా అవుతాడు? మరి మనము దేవుని చేత సృజించబడిన వారము కాబట్టి మనకన్నా దేవుడు గొప్పవాడు. ఎందుకు అంటే
ఆయన సృష్టి మనము కాబట్టి మనం తక్కువ వారము. మనల్ని సృజించిన సృష్టికర్త మనకు దేవుడిగా ఉంటాడు. కానీ ఒక రూపాన్ని మనం సృష్టించినప్పుడు దాని సృష్టికర్తలం ఎవరైతే సృజించారో ఆ శిల్పి వారే మరి దానికి సృష్టికర్తగా ఉంటారు, అంటే వారే దేవుడిగా ఉంటారు. కానీ మరి ఆ యొక్క బొమ్మ ఎదురుగా ఆ యొక్క చెక్క లేకపోతే మట్టి లేదంటే రాయి లేదంటే కనుక ఒక లోహంతో చేయబడిన విగ్రహం ఎదురుగా వెళ్ళి మీరే మాకు దేవుళ్ళు అని చెప్పేసి మనుషులు అనేక మంది నేటి దినాలలో మరి మొక్కుతూ ఉన్నారు. సృష్టికర్త రూపాన్ని రకరకాల ప్రతిమలకి, రకరకాల చతుష్పాద జంతువులకి మరి వారిష్టం వచ్చిన రూపంలో చేసుకొని వారిష్టానుసారంగా వారిని దేవతలుగా దేవుళ్ళుగా చేసుకొని ఆనందిస్తూ జీవం గల దేవుణ్ణి మరి తృణీకరిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినప్పుడు అటువంటి సందర్భంలో ఆ యొక్క రాజ్యములో, ఆ బబులోను రాజ్యంలో బానిసలుగా చెరగొనపోబడినటువంటి 3 యూదా యువకులు వారు రాజాస్థానంలో ఉన్నతంగా హెచ్చించబడ్డారు. కారణం వీరు దానియేలు యొక్క ముఖ్య స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. వారి పేర్లు మనం గమనిస్తే గనక షద్రకు, మేషకు, అబేద్నెగో అని పిలువబడుతూ ఉన్నాయి. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ యొక్క షద్రకు, మేషకు, అబేద్నెగో అని పిలువబడుతున్న ఈ 3 యవనస్తులు ఆ యూదా దేవుణ్ణి, ఎవరైతే యెహోవా దేవుణ్ణి తమకు దేవుడిగా కలిగి ఉన్నారో ఆ 3 యువకులు ఈ యొక్క రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి సందర్భంలో రాజు యొక్క ఆజ్ఞ వారికి తెలుసు, రాజు యొక్క నియమం వారికి తెలుసు. దాని ప్రకారం వారు ఏం చేయాలి అంటే రాజు నిలవబెట్టించినటువంటి ఆ యొక్క ప్రతిమకి మొక్కాలి, నీవే మాకు దేవుడివి అని చెప్పేసి వారు ఏం చేయాలి అంటే ఒప్పుకోవాలి. కానీ వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సాక్షి దీనికి అంగీకరించటం లేదు. కారణం వారి దేవుడు జీవము గల దేవుడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఖండితముగా ఆజ్ఞాపించాడు. మొదటి ఆజ్ఞనే ఏమిటి అంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి. ఏ రూపాన్ని నీవు చేసుకోకూడదు. పైన ఆకాశం అందు, క్రింద భూమి అందు, భూమి క్రింద ఉండు నీళ్ల యందు కూడా, సముద్రం అందు కూడా నీవు దేని యొక్క రూపాన్ని, ప్రతిమను నీవు చేసుకోకుండా నీవేం చేయాలి అంటే జీవం గల నీ దేవుణ్ణే నీవు దేవుడిగా కలిగి ఉండాలి అని చెప్పేసి మరి ఆ యొక్క ఆజ్ఞ వారికి తెలుసు. దాన్ని వారు పాటిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అయితే ఆ యొక్క పరిస్థితికి, ప్రతికూలమైన పరిస్థితి వారి జీవితంలో వచ్చినప్పుడు ఇక్కడ రాజుని సంతోషపెట్టాలా లేదంటే కనుక దేవుణ్ణి సంతోషపెట్టాలా, ఒక మనిషిని సంతోషపెట్టాలా లేదంటే దేవుణ్ణి సంతోషపెట్టాలా అనే విషయము ఆ మీమాంస వారి మధ్యకి వచ్చింది. అటువంటి సందర్భంలో వారు దేవుని కొరకు రోషము కలిగి, జీవము గల దేవుని కొరకు ఒక పౌరుషాన్ని కలిగి వారు జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు. రాజుని, రాజాజ్ఞని తిరస్కరించి అయినా సరే మరి దేవుని మాత్రమే, దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడాలి అని ఈ 3 కూడా నిర్ణయాన్ని తీసుకొని వారు ఏం చేశారంటే మనం ఆ ప్రతిమకి మ్రొక్కము అనుకున్నారు. ఒక వార్తావహుడు వచ్చి, ఒక దూత వచ్చి చాటిస్తూ ఉన్నాడు, ఇదిగో సకల ప్రజలారా, బబులోను దేశంలో సంస్థానంలో ఉన్నటువంటి జనులారా, మీ అందరికీ రాజుగారి ఇచ్చే ఆజ్ఞ ఏంటి అంటే సకల విధములకు వాద్య నాదాలు మీకు వినబడినప్పుడు, వీణ, విపంచిక, సింఫోనియా మరి ఇవన్నీ కూడా మీకు వినపడుతూ ఉన్నప్పుడు, పిల్లన్గ్రోవి మరి ఈ యొక్క వాద్యధ్వనులన్నీ కూడా మీకు వినబడినప్పుడు మీరేం చేయాలంటే ఏకదాటిగా అందరూ సాగిలపడి ఆ బంగారు ప్రతిమకి నమస్కరించాలి. ఆ విధంగా ఎవరైతే చేయరో, రాజు ఆజ్ఞను తిరస్కరిస్తారో వారు మండుచున్న అగ్నిగుండములో వేయబడతారు, మీకు శిక్ష విధించబడుతుంది అని మరి ఆ యొక్క దూత చాటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ విషయము ఈ 3 యువకులు కూడా విన్నారు. వారికి తెలుసు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే రాజాజ్ఞని పక్కన పెట్టేసి దేవుణ్ణి మాత్రమే గణపరచాలి అనుకున్నారు. ప్రియులరా, ఈ రోజుల్లో మనము చూస్తే మనుషుల దగ్గర మనుషుల మాటలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రభువా ప్రభువా అని పిలిచే అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, లోకంలో లోకస్తుల్లాగా దేవుని దగ్గర దేవుని బిడ్డల్లాగా ప్రవర్తించే అనేక మంది వేషధారులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రభు కొరకు పౌరుషముగా, రోషముగా, మరణము వరకు కూడా నమ్మకంగా జీవించే యువకులు దేవుని కొరకు కావాలి. ఆ రీతిగా నీవు నేను జీవించగలిగినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రభు కొరకు మరణము కూడా మనం సహించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. జయించు వానికే మరి దేవుని యొక్క జీవవృక్ష ఫలాలు ఇవ్వబడుతూ ఉంటాయి. జయించు వానికి అనేక దీవెనలు, ఆశీర్వాదాలు మరి పరలోక రాజ్యంలో దేవుడు నియమించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు, ఒక శాసనం వచ్చినప్పుడు, ఒక నియమం వచ్చినప్పుడు అది దేవునికి
వ్యతిరేకమైంది అయినప్పుడు మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ దేవుడు ఏమనుకోలే, ఆయన క్షమించేస్తాడులే, ఏదో ఒకటి ఈ సమయానికి మనం ఈ యొక్క పరిస్థితిని తప్పించుకోవాలంటే తప్పదు, అందరితో పాటు మనం కూడా ఏమవుతుందిలే నమస్కరించేద్దాం, పూజిద్దాం, లేకపోతే ఈ పరిస్థితికి తలొగ్గేద్దాం అనుకుని అనేక మంది నేటి దినాలలో దేవుని కొరకు రోషం లేని వారిగా జీవిస్తున్నారు. కానీ ప్రియులారా, మనం గమనించినప్పుడు ఒక మరణకరమైన పరిస్థితి వారికి వచ్చింది. అగ్ని గుండములోనికి వారు వేయబడతారు ఉన్న ఫలంగా. అయినప్పటికీ కూడా తమ ప్రాణాలను కూడా వారు లెక్క చేయకుండా వారు ఏం చేశారు అంటే, ఎంత మాత్రము కూడా నమస్కరింపమనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ యొక్క రాజ్యంలో అనేక రకాల ప్రజలు నివసిస్తూ ఉన్నప్పుడు ఆ కల్దీయులు అని పిలువబడేటువంటి ఒక తెగవారు ఆ యొక్క బబులోను సంస్థానంలో ఉన్నారండి. కల్దీయులు, మాదీయులు, ఇంకా మరి మనం చూస్తే కనుక యూదులు, ఆ రకరకాల ప్రజలందరూ కూడా కలిసి బబులోను రాజ్యంలో నివసిస్తున్నటువంటి రోజులలో ఈ యొక్క కల్దీయులు ఏం చేశారంటే, యూదుల మీద కొండలు చెప్పడానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చిరకాలం జీవించును గాక, నువ్వు ఎంత మంచివాడివి, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు దైవ సమానుడివి, నువ్వు ఒక శాసనం చేసావు, ఇదిగో ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నేను చేయించిన బంగారు ప్రతిమకి నమస్కరించాలి. ఆ రీతికి ఎవరు నమస్కరించారో ఆ వాద్య ధ్వనులను విన్న వెంటనే సాగిలపడి నమస్కరించి పూజించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడునని నీవు ఆజ్ఞాపించావు కదా. అయితే ఇదిగో నీ రాజ్యంలోనే యూదులు అని పిలువబడే ఒక తెగవారు ఉన్నారు. అందులో మరి రాజ్యంలో నీవు హెచ్చించి ఒక ఉన్నతమైన పదవినిచ్చినటువంటి ఆ ముగ్గురు, శద్రకు, మేషకు, అబేద్నెగో అని పిలువబడేటువంటి ఆ ముగ్గురు యువకులు ఏమాత్రం నీ ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు. వారు లెక్క కూడా చేయట్లేదు, వాళ్ళు సాగిలపడట్లేదు, వాళ్ళు పూజించట్లేదు, నీ దేవుణ్ణి ఏమాత్రం కూడా వారు లెక్క చేయట్లేదు. రాజువైన నిండే వారు ఎదిరిస్తున్నారని వెళ్ళిపోయి చాడీలు చెప్పారండి ఆ కల్దీలు అనేటువంటి ప్రజలు. అప్పుడు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారిని పిలిచి, చూడండి మనం గమనించినట్లయితే కనుక 3వ అధ్యాయము 12వ వచనంలో, రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. అయ్యా నువ్వెంతో హెచ్చించావు, నువ్వెంతో ఉన్నతమైన పదవిని వారికి ఇచ్చావు. అయితే వారు ఏం చేస్తున్నారో తెలుసా, నిన్ను ఏమాత్రం లక్ష్య పెట్టట్లేదు, నీ ఆజ్ఞను వాళ్ళు తిరస్కరిస్తున్నారని చెప్తున్నారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదనే వారు పోయి చాడీలు చెప్పారు. చూడండి, మరి ఒక మామూలు ఈ లోక సంబంధమైన ఒక మామూలు అధికారికే కోపం వస్తూ ఉంటుంది ఈ రీతిగా చెప్పినప్పుడు. ఇంకా ఈయన రాజు, అందరి మీద మరి ఆ రాజ్యం మొత్తం కూడా తన ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి సామాన్యులు తన ఆజ్ఞను తిరస్కరించారని చెప్పినప్పుడు ఆ రాజుకి ఎంత కోపం వస్తుందో కదా. అలాగే మరి ఇక్కడ నెబుకద్నెజర్ కూడా ఎంతో అతిశయంతో, నా అంత గొప్పవాడు లేడు, నేను చెప్పిందల్లా ప్రజలందరూ చేయాలి అని ఒక ఉద్దేశంలో ఉన్న వ్యక్తికి ఒక ఎదురు దెబ్బ తగిలినట్లు అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై, చూసారా, అతనికి చాలా కోపం వచ్చేసింది, చాలా రౌద్రంతో మరి నిండిపోయిన వాడై ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ముగ్గురిని కూడా పిలిపించాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడు, అత్యాగ్రహంతో నిండుకున్న వాడై కోపముతో రగిలిపోతా ఉన్నాడు, రౌద్రంతో నిండుకొని ఆ ముగ్గురు యువకులు శద్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకొని నా యొద్దకి రండి అని, మరి వాళ్ళని పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందుకోసమే ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారంటే అసూయతో నిండిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయా, ఎప్పుడు ఎదుటి వాళ్ళు మరి నిందల పాలవుతారా అని తొంగి తొంగి చూసేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా గొప్ప వేడుకైపోయిందనమాట. ఇక్కడ అమ్మయ్య మంచి పని అయింది, రాజు మరి ఎక్కడో ఉన్నటువంటి ఆ యూదుల్ని, బానిసల్ని తీసుకొచ్చి మనందరి మీద అధికారులు చేస్తే వాళ్ళందరూ మన మీద చక్కగా పెత్తనాలు చేస్తున్నారు, ఇప్పుడు రాజుకు బాగా కోపం వచ్చేసింది, వీళ్ళ ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పి చక్కగా మనం అందరం కూడా సంతోషించవచ్చని ఈ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారిని పట్టుకొని వచ్చి రాజు సన్నిధిలో నిలవబెట్టారు. అప్పుడు రాజు ఏమంటున్నాడు అంటే, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను శద్రకు, మేషక్, అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది అది నిజమా? నేను ఏదైతే విన్నానో అది నిజమా? మీరు ఎందుకు లెక్క చేయట్లేదు? మీరు ఎందుకు ఆ ప్రతిమకు నమస్కరించట్లేదు? ఎందుకు పూజించట్లేదు? మీరు నిజంగా ఇలాగ చేస్తున్నారా? మీరు చాలా మంచి వాళ్ళు కదా, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి, మనం ఈ లోక సంబంధంగా అధికారులకు లోబడాలి. కానీ ఆ అధికారే తప్పు చేస్తూ, ఆ అధికారే దేవుని మార్గం నుంచి మనల్ని మళ్ళిస్తూ ఒక తప్పుడు పనిని చేయమని మనల్ని ప్రేరేపించినప్పుడు
ఆ అధికారి చెప్పినా కూడా మనం లోపడకూడదు, కానీ మనం దేవునికి మాత్రమే విధేయత చూపించాలి. గమనించండి, ఒక తప్పుడు మార్గంలో నీ ప్రియమైన స్నేహితుడు లేదా నీ సొంత తల్లిదండ్రులు, మరి నీ అన్నదమ్ములు ఎవరైనా సరే ఒక తప్పు పనిని చేయడానికి ప్రేరేపించినప్పుడు ఆ మనుషులను సంతోష పెట్టడానికి మనం తప్పిపోకూడదు, కానీ మనం దేవుని నియమములో ఉండి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ మనుషులను మరి ఆయాస పెట్టినా, మరి వారి మాటకు మనం తిరస్కరించినా పర్లేదు, కానీ దేవుని విషయంలో మాత్రం మనం ఒక పట్టుదలని, ఒక నియమాన్ని కలిగి ఆయనను మాత్రమే మనం సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. అటువంటి రోషము, పౌరుషము, పట్టుదల కలిగిన జీవితాలు ప్రభు కొరకు మనం జీవించాలి ప్రియులరా. ఆ రోజు శద్రకు, మేషకు, అబేద్నెగో కూడా మరి రాజు సన్నిధిలో నిలబడి ఉన్నారు. వారు మరి ఆయన ఎదుటిగా దోషులుగా నిలబడుతూ ఉన్నారు. ప్రజలందరి ఎదుట వాళ్ళేదో తప్పు చేసినట్లుగా, చేయరాని ఘోరం చేసినట్లుగా నిలబడుతున్నారు. కారణం, అక్కడ రాజు ఇచ్చిన ఒక ఆజ్ఞని వాళ్ళు పాటించలేదు. ఎందుకంటే దేవుని కొరకు మాత్రమే వాళ్ళు మరి పౌరుషాన్ని కలిగి ఉన్నారు. మరి ఒక పక్కనేమో అధికారం కలిగిన, ఇహలోక సంబంధమైన అధికారం కలిగినటువంటి రాజు ఉన్నాడు. ఇంకొక పక్కనేమో తమను ప్రేమించిన తమ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలా, మరి ఈలోక సంబంధమైన శాసనాన్ని ఇచ్చినటువంటి రాజుని మరి వాళ్ళు లోబడాలా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించినప్పుడు ఆ రాజు అడుగుతూ ఉన్నాడు, మరి నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మీరు నమస్కరించట్లేదు నాకు వినబడింది, అది నిజమా? మీరెందుకు ఈ విధంగా చేయలేదు? బాకాను, పిల్లంగ్రోవుని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచకను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండిన ఎడల సరే. ఇప్పుడు ఎప్పుడైతే అవి వినపడుతూ ఉంటాయో అంటే వీరు ముగ్గురు మాట్లాడుకుంటూ మనం దేవుని కొరకు ఎలాగైనా పౌరుషం కలిగి జీవించాలి, మనం ఎంత మాత్రము కూడా నమస్కరించొద్దు, మన ముగ్గురులో ఎవరము బలహీనపడొద్దు, దేవుని కొరకు మనం రోషం కలిగి జీవిద్దామని వీరి సహవాసం ఎంత గొప్పది. వారు నిజమైన స్నేహితులు ప్రియులరా. మరి మనం రీసెంట్గా ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్న ఈ లోకంలో మనం అనేక మందిని స్నేహితులను చూస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితులు చాలామంది కూడా తప్పుడు మార్గాల్లో మరి వారి స్నేహితులను నడిపించేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు స్నేహితులను మనం గమనించినప్పుడు వారి యొక్క విశ్వాస జీవితంలో ఒకరిని ఒకరు కొలుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎవరు బలహీన పడిపోతారో అని చెప్పి వారు ముందుగానే మాట్లాడుకున్నారు. మనము మాత్రం దేవుని కొరకు నిలబడదాం, ఒకవేళ మరణించాల్సి వస్తే మరణిద్దాం, కానీ మరి రాజు ఆజ్ఞాపించినట్లు మనం సాగిలపడొద్దు, మనం పూజించొద్దు, అందరిలో మనములాగా ఒకరిలాగా మనం ఉండొద్దు, మనము ప్రత్యేకించబడిన వారము, మనము జీవము గల దేవుని పిల్లలము, జీవం లేని ఒట్టి మట్టి బొమ్మలకు మనం పూజించకూడదు. ఆ రీతిగా చేస్తే మనం దేవుని అవమానపరిచిన వారం అవుతాము, ఆయన ఆజ్ఞను ధిక్కరించిన వారం అవుతాము. కాబట్టి రాజు కోపానికి గురైనా పర్వాలేదు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన పర్లా, మనము మాత్రం దేవుని కొరకు పట్టుదల కలిగి ఉందామని ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడుకునే మాటలను వారు విని కల్దీయులు ముందుగానే వచ్చి రాజుకు చెప్పారు, రాజా ఇదిగో వారు ఇలాగ చేయాలని ఆలోచన కలిగి ఉన్నారని. అందుకే రాజు అంటున్నాడు, నేను ఎప్పుడైతే ఈ వాద్య ధ్వనులను వాయించమని చెప్తానో ఆ సంగీత ధ్వని మీకు వినబడుతుందో మీరు నా ప్రతిమకి నమస్కరించడానికి, పూజించడానికి, సాగిలపడడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, లేదంటే కనుక మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయపడతారు ఉన్న ఫలానా అని చెప్పి రాజు వారికి చెప్తూ ఉన్నాడు. మరొకసారి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, లేదంటే వారిని బెదిరిస్తూ ఉన్నాడు. అయితే మనం చూస్తే ప్రియులరా, ఆ యొక్క పరిస్థితిలో కూడా, ప్రతికూల పరిస్థితిలో కూడా ఆ ముగ్గురు యవనస్తులు ఇచ్చినటువంటి మరి ఆ రాజుకి ఇచ్చిన సమాధానం చూడండి ఎంత ఆశ్చర్యకరమో ప్రియులారా. మనం చూస్తే కనుక అంతేకాకుండా అంటున్నాడు, ఆ యొక్క నెబుకద్నెజరు అంటున్నాడు, సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే, మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నేనే దేవుణ్ణి. ఇక్కడ నేను నిలవ పెట్టించిన ప్రతిమయే మీకు దేవత తప్ప నా చేతిలోంచి విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరి కోసం మీరు ఈ పౌరుషం చూపిస్తూ ఉన్నారు? అంత లెక్కలేని తనంగా మీరున్నారు. చూద్దాం ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడో అనేసి మరి రాజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు, తన్ను తాను గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో ఇచ్చిన సమాధానము అద్భుతం ప్రియులరా. అటువంటి విశ్వాసం, అద్భుతమైన విశ్వాసము, మరి అటువంటి శ్రేష్టమైన జీవిత విధానం మనము కూడా కలిగి ఉండాలి మన దేవుని కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన స్వాస్థ్యంగా మనల్ని
ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకొని పక్కన పెట్టుకున్న మనము లోకములో కలిసిపోయి ఆయన నామమునకు అవమానకరంగా మనం జీవించకూడదు. కానీ ప్రతికూల పరిస్థితిలో మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం వాటికి లోబడక దేవునిని మాత్రమే ఘనపరిచే వారంగా మనం ఉండాలి. రండి, షద్రకు మేషకు అబేద్నెగో అనే ఈ ముగ్గురు ఇచ్చిన జవాబును మనం చూస్తే వారు అంటున్నారు, రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి మరి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. ప్రియులారా, గమనిస్తే అసలు వారు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు, రాజా అని కూడా అంటలా. నెబుకద్నెజరు అసలు దీని గురించి నీకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేనే లేదయ్యా, మాకు అవసరమే లేదు, నీవు ఏమన్నా చేసుకో, మండుచున్న అగ్నిగుండంలో నువ్వు వేసుకుంటావా వేసుకో, ఒకవేళ నీ వేసినా మా దేవుడు ఆ అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఎంత అద్భుతమైన మాట! విశ్వాసం ఉంచావా? నీ దేవుడు సమర్థుడని, ప్రతికూల పరిస్థితిని ఆయన సరిచేయుటకు సమర్థుడైన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ప్రియ విశ్వాసి, ఇటువంటి గొప్ప ఘనమైన దేవుణ్ణి మన జీవితాల్లో, సమర్థుడైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలి. ఇప్పటి వరకు ఒకవేళ నీకు తలంపు లేనట్లయితే ఇక నుంచి నీవు నీ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆయన సమస్తాన్ని కూడా చక్కపరచుటకు సమర్థుడైన దేవుడు. వారు అంటూ ఉన్నారు, మా దేవుడు మమ్ములను అగ్నిగుండంలోంచి నీ భార్య నుంచి రక్షించుటకు సమర్థుడు. రాజా, ఒకవేళ మా ప్రభు మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము మరణానికైనా సిద్ధమే, కానీ మేము చనిపోవడానికైనా ఇష్టపడతాం, కానీ నీవు నిలవ పెట్టించినటువంటి ఆ జీవము లేని బొమ్మకి మేము నమస్కరింపమని నీవు తెలుసుకొను అని చెప్పినప్పుడు ఆ రాజు ముఖమంట వికారమైపోయిందంట. అత్యాగ్రహంతో నిండిన వాడై 7 అంతలు పెంచేశాడండి. అగ్ని గుండము యొక్క తీవ్రతని 7 అంతలు పెంచించి, ఎందుకు అంటే వాళ్ళని వేసివేయంగానే వారు కాలి బూడిదైపోయి మసైపోయితే అందరూ కూడా సంతోషించాలని, ఆయన యొక్క పంతము నెరవేరాలి అని చెప్పి ఆ రాజు తలంచిన వాడే అత్యాగ్రహంతో ఆ అగ్నిగుండం యొక్క వేడిని 7 అంతలు పెంచి వారిని ఏం చేశాడంటే అగ్నిగుండంలోనికి విసిరేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తే కనుక ఏం జరిగింది అంటే, ఎవరైతే అగ్నిగుండం వాకిలి దగ్గరికి వెళ్ళి మరి వారిని విసిరేయటానికి వెళ్ళారో వారి వస్త్రాలు కాలిపోయి, వారి దేహాలు కాలిపోయి వారు అక్కడే పడి చనిపోయారంట. కానీ ఈ యొక్క రాజు గమనిస్తూ ఉన్నప్పుడు కట్టేసి అక్కడికి తీసుకుని వచ్చి అగ్నిగుండంలో పడేశారు కదా. ఎప్పుడైతే వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారో రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఒకవేళ వారు కాలి మరి మాడి మసైపోతారని. కానీ అలాగ జరగట్లేదు. రాజు గమనిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, అక్కడున్న ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు కూడా బంధకాలు లేకుండా మరి ఎంతో స్వేచ్ఛగా అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు. ఇదేం విచిత్రం అండి! వారు ఎలాగున్నారు అంటే అగ్నిలో ఒక ఏసీ రూమ్లో ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటారు, అంత హ్యాపీగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. అగ్నిగుండాన్ని, అట్టి భయంకరమైన వేడిమి గుండాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రసన్నతతో ఒక చల్లని గదిగా మార్చేశాడు. ఒక ఏసీ రూమ్గా మారిపోయిందండి. ఎంత అద్భుతం! నీ దేవుని కొరకు నీవు ఇటువంటి పట్టుదల కలిగి ఉంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తుడా, నువ్వు లోకంలోనికి తప్పిపోకుండా దేవుని కొరకు జీవించగలిగితే ఆయన అగ్నిగుండము వంటి శ్రమలు నీ జీవితంలో సంభవించిన వాటన్నింటినీ కూడా ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలపరిచి నిన్ను ఆశ్చర్యకరంగా రక్షించుటకు సమర్థుడు. లోకానికి నేను ఒక అద్భుతంగా చేయుటకు నీ దేవుడు సమర్థుడు. నమ్ము, నీవు కూడా అటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో పొందుకోమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే మనం గమనించినప్పుడు రాజు ఆ విషయాన్ని చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, ఇదేమిటి, నేను ముగ్గురిని కదా వేశాను అగ్ని బంధకాల్లో, అగ్నిగుండంలో, మరి ఇదేంటి, నేను 4 వ్యక్తుల్ని చూస్తున్నాను, ఆ 4వ అనే రూపము దేవతల రూపాన్ని పోలి ఉంది, వారు బంధకాలు లేకుండా అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు, చక్కగా తిరుగుతూ ఉన్నారు, ఇదేంటి, నాకే కనబడుతుందా, మీకు కూడా కనబడుతుందా అని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు, నిజమే రాజా, మన ముగ్గురిని వేసాం, మన 4 ఎక్కడి నుంచి వచ్చారు అని వారు కూడా ప్రత్యుత్తరం ఇచ్చి అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నప్పుడు వారి వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోకుండటం, వారు సంతోషంగా అగ్నిగుండంలో ఉండటం ఆ రాజు చూసినప్పుడు నిజముగానే అదిరిపోయాడు. వీరి దేవుడు, వీరు ఆశ్రయించిన దేవుడు ఎంత సమర్థుడు, ఎంత సర్వశక్తిమంతుడు అనుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, షద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, జీవము గల మహోన్నతుడైన దేవుని జీవము గల పిల్లలారా రండి బయటికి,
ఎంత మీరు గట్టికులయ్యా, మీ దేవుడు నిజంగా మిమ్మల్ని రక్షించాడు. నిజమేనండి. కీర్తన గ్రంథం 34:7 మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఒక అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉంటే ఆయన దూత నీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉండి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి, శ్రమ నుంచి, శోధన నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి నిన్ను విడిపించి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజున షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ ముగ్గురిని కూడా మరి రక్షించుటకు దేవుడే దిగివచ్చి మరి ఆయన సన్నిధి ప్రసన్నతను వారి మధ్య ఉంచినప్పుడు మరి రాజు వారిని పిలుస్తూ ఉన్నాడు. చూడండి 26 అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చిన ఆ యొద్దకు రండి అని పిలువగా, షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూసిరి. ఎంత అద్భుతాన్ని వారు ఆ రోజున చూశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రులు, సంస్థానాధిపతులు, ఆ హెడ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా రాజాస్థానంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. వారికి కూడా ఒక రకంగా వీరంటే అభిమానం ఉందేమో, కానీ మరి రాజు ఆజ్ఞకు భయపడి వారు మరి అభిమానించే వారు కూడా మౌనంగా ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే రాజే వీరిని పిలిచాడో, మహోన్నతులైన దేవుని సేవకులారా రండయ్యా నా దగ్గరికి, ఏం మనుషులు మీరు, అసలు మీ దేవుని కొరకు ఎంత అద్భుతంగా నిలబడ్డారే, నన్ను కూడా మరి కోపానికి గురి చేశారు, కానీ నా ఆగ్రహానికి గురి అయిపోయారు, మరణానికి కూడా వెళ్ళటానికి సిద్ధమైపోయారు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదే అనేసి ఆశ్చర్యపోయిన వాడే, మహోన్నతులైన దేవుని సేవకులారా నా దగ్గరికి రంటన్న అప్పుడు వీరందరూ కూడా కూడి వచ్చి వారి వస్త్రాలు ఏమాత్రం కాలిపోకుండా ఉండటం, అగ్ని వారికి ఏ హాని చేయకుండా ఉండటం, మరి ఒక్క వెంట్రుక కూడా, తల వెంట్రుక కూడా కాలిపోకుండా ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు మరి రాజు ఒక శాసనాన్ని చేశాడు. ఏంటి అంటే, నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రియులారా చూడండి, తమ దేవుణ్ణి కాకుండా, మరి జీవము గల దేవుణ్ణి కాకుండా ఏ దేవుణ్ణి కూడా మేము సేవించము, మాకు అవసరమే లేదని వారు మరి అన్నిటినీ తిరస్కరించారు, తృణీకరించారు, తమ దేవుణ్ణి మాత్రం గణపరిచారు. కాబట్టి ఆయన్ని గణపరిచినటువంటి వీరిని దేవుడు గణపరిచాడు. వీరి దేవుడు నిజముగా పూజారుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు కాక లోకంలో మరే దేవుడు లేడని ఒక అన్యుడైన రాజు సాక్ష్యం ఇచ్చాడు. కారణం పౌరుషము కలిగిన ముగ్గురు యోధా యువకులు తమ దేవుని కొరకు కలిగిన పట్టుదల. ప్రియులారా, ఈరోజు లోకము నిన్ను నన్ను వచ్చేటువంటి సాక్ష్యం ఇవ్వగలిగితే, వీరి దేవుడే నిజమైన దేవుడు, పూజారుడని మరి సాక్ష్యం ఇవ్వగలిగితే గనక అట్టి ధన్యత మనం మన జీవితాల్లో కలిగి ఉంటే నిజముగా మనం ఎంత మరి ఈ లోకంలో ధన్యులుగా ఎంచబడుతూ ఉన్నాం. మనల్ని బట్టి మన దేవుని నామం గణపరచబడాలి. అట్టి రీతిగా పౌరుషం కలిగి మనం దేవుని కొరకు జీవించగలగాలి. రాజు తన శాసనాన్ని మార్చేసుకొని ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు కాక లోకంలో ఏ దేవుడు కూడా లేడు. ఎవరైతే ఈ దేవుణ్ణి దూషిస్తారో వాని ఇల్లు తుత్తునియలుగా చేయబడుతుంది. ఎవడు మరి ఈయన్ని పూజించరో వాని ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా షద్రకు, మేషకు, అబేద్నెగో పూజించే ఆజీవము గల యెహోవానే సేవించండి అని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. ప్రియులరా, ఎంత అద్భుతం! అగ్నిగుండము కాస్త మరి ఒక ఏసీ రూముగా మారిపోయింది. వారి పట్టుదల మరి ఏమైంది అంటే దేవునికి మహిమకరంగా మారిపోయింది. ఆ రీతిగా నీవు నేను జీవించగలగాలి. మరి ఆ రోజున షద్రకు, మేషకు, అబేద్నెగో కలిగి ఉన్న పౌరుషాన్ని మన జీవితంలో మనము కూడా కలిగి ఉండి దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు తన కృపని మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా అయ్యా, నీవు సెలవిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఆశ్రయించిన వారిని ఎన్నడూ నీవు సిగ్గుపరచలేదు ప్రభా.
అట్టి రీతిగా శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా నాయన వారిని మరణము నుంచి తప్పించి ప్రభా, మరణం తప్పించడం నీ వశమే కదా తండ్రి. వారిని సంరక్షించి ప్రభా నాయన అనేకులను ప్రభా నాయన నీ మార్గంలోనికి తీసుకుని రావటానికి వారిని సాధనాలుగా ఎన్నుకున్నావు. అటువంటి విశ్వాస వీరులుగా నాయన అనేక మంది యవ్వనస్తులు నేటి దినాల్లో నీ కొరకు జీవించడానికి సహాయం అనుగ్రహించమని అయా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన మీరు ముట్టండి, దర్శించండి, విశ్వాస జీవితంలో స్థిరపరచమని మరి ముఖ్యంగా నాయన నేటి దినమున ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినటువంటి దోమ నాంచారమ్మ గారిని మీరు దర్శించండి ప్రభా నాయన. వారు చేసిన ప్రతి పనిపాటును మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి ప్రభా. మంచి ఆరోగ్యమును, నెమ్మదిని, క్షేమమును, సమాధానమును ఆ కుటుంబంలో నాయన మీరు విస్తరింప చేయండి తండ్రి నాయన. మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోమని ఆంటీ గారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రభా నాయన. కుటుంబం అంతటిపైన నీ దీవెన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో వేడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.